దేవునికి స్తోత్రములు. ప్రభునామమున అందరికీ వందనాలు. సమయంలో మరి ఈ దిన ప్రత్యేకత ప్రపంచమంతా కూడా ఈ నేటి లేఖన భాగాన్ని నెమరు వేసుకుంటూ ఉంటుంది. ఈ దినం వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభుల వారు బేతనియా గ్రామం నుంచి యెరూషలేమునకు ప్రయాణమై యెరూషలేములో ప్రవేశించినటువంటి దినం. అయితే కొన్ని సత్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం, ఎందుకంటే వాటిని మనము జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఏమంటున్నాడు? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను ప్రమానుభవమునకును శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలా? ప్రభువును మాదిరిగా పెట్టుకోవాలా. రెండవది, ప్రవక్తలను, శ్రమను అనుభవించినటువంటి ప్రవక్తలు, ప్రభు నామమును బట్టి అనుభవించినటువంటి ప్రవక్తలు, వారి ఓపికను మాదిరిగా పెట్టుకోవాలి. మనకు శ్రమ వస్తే ఓర్చుకోలేము, ఒకడు బాగుంటే ఓర్చుకోలేము, ఒకరిని గౌరవిస్తే ఓర్చుకోలేము. గౌరవించడం మన చేత కాదు, గౌరవం పొందటం మనకు రాదు. నేనే అనే స్వభావం మనకు అధికం. దాంట్లోనే మనం ఏమైపోతున్నామో కుళ్ళిపోతూనే ఉంటాం. ఇది మనకున్నటువంటి భయంకరమైనటువంటి ఒక రోగం. దీని నుంచి మనము వెలివేయబడాలి. వీటన్నిటినీ మన నుంచి తీసివేయటానికే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈరోజు నిజంగా మన మధ్యకు రావటం జరిగింది. ఎందుకు అంటే ఇవన్నీ ప్రవక్తల నోట పలకబడినటువంటి మాటలు. ఇవి జరుగును, ఇవన్నీ ఖచ్చితంగా జరుగును. అందుకే ఇక్కడ అంటాడు ఒక మాట, లూకాసు వార్త 1:70, దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఏంటి? యేసు ప్రభు రాకడ, యేసు ప్రభు పుట్టుక, యేసు ప్రభు శ్రమలు, యేసు ప్రభు శిలువ యాగము, యేసు ప్రభు సమాధి, యేసు ప్రభు పునరుత్థానం, ఇవన్నీ పలికాడు. వాటిని మనం లెక్క చేయటంలే. మాకన్నీ తెలుసులేని గర్వం పెంచుకుంటూ ఉన్నాం మనమంతా. దానివల్ల ప్రభు శ్రమ మనకు అస్సలు అర్థం కావడంలే. మాకన్నీ తెలుసు అనే పదములో ఏమైపోతా ఉంది అంటే ఆయన చేసిన శ్రమ అంతా నష్టమైపోతా ఉంది, స్పాయిల్ అయిపోతా ఉంది. మనకు చేతకాలే, గర్విస్తున్నాం మాకన్నీ తెలుసు అని. ఇదే మనలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి వ్యాధి. ఈ వ్యాధిని మనం తొలగించుకోవటానికి నిజంగా మన చేత కాలేదు కాబట్టే యేసుక్రీస్తు ప్రభుల వారు నిజంగా బయలుదేరాడు. ఎక్కడికి? యెరూషలేముకు, ఆయన ఆలయానికి, తండ్రి గృహానికి. వాస్తవానికి ఆలయం ఎక్కడుంది మనం తెలుసుకోవాలా. ఫిజికల్గా అయితే యెరూషలేం పట్టణమే కాదనిలే, కానీ ఆత్మీయంగా మన హృదయం. ఈ ఆలయంలో ఆయన ప్రవేశిస్తేనే లోపలున్నటువంటి చెడుగులన్నీ కూడా బయటికి వస్తాయి. ఆయనను నువ్వు ప్రవేశించలేకపోతే, ఆయనను లోపల చేర్చుకోలేకపోతే, ఆయన ద్వారా నువ్వు గద్దింపబడకపోతే, ఆయన ద్వారా కొరడాలతో కొట్టబడకపోతే నువ్వు పరిశుద్ధునివి కాలేవు. మాకన్నీ తెలుసు అన్నటువంటి స్వగర్వంతో పరిశుద్ధతను కోల్పోతున్నావు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మాకన్నీ తెలుసు, చేతకాని బ్రతుకు మనది. కాబట్టి ఇది మనం గుర్తించాలి. అందుకే చాలా స్పష్టంగా దేవుడు తరుణం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు.
పంపుతానన్నాడు, పంపాడు. ఎలా పంపాడు? కన్యక గర్భం ద్వారా పంపబడ్డాడు. ఏం చేస్తున్నాడు? 33.5 సంవత్సరం మన మధ్యలో నివాసం చేశాడు, మనతో నివాసం చేశాడు, మనలా నివాసం చేశాడు, మనలో కలిసి నివాసం చేశాడు, మనిషిగానే జీవించాడు, మనిషిగానే ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు ఒక మాట. ఏమంటాడంటే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం ఏమంటాడు? అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అన్నిటికీ కుదురుబాటు కాలము వస్తుంది. తొందరపడద్దు, ఉలిక్కి పడద్దు, గర్వపడద్దు, తెలుసు అని అహంభావం కలిగి ఉండవద్దు. జాగ్రత్త కలిగి ఉండు, మెలకువ కలిగి ఉండు. నీ జీవితంలో గ్రహించడానికి వేగిరపడు. మనకు అది లేదు, మాకు అన్నీ తెలుసు అనే గర్వంతోనే మనం బతుకుతున్నాం. దానివల్ల పాపమే పెంచుకుంటాం, కానీ పరిశుద్ధత మనకు రాదు. సందేహింపకూడదుగా. అందుకే యేసు ప్రభు వచ్చాడు, కొరడా తీసుకొని వస్తాడు. ఊరికే రాలే. ఎక్కడి నుంచి వచ్చాడు? బేతనియా గ్రామం నుంచి వచ్చాడు. బేతనియా అంటే చెప్పాలి అంటే హౌస్ ఆఫ్ పావర్టీ, పేదరికమైనటువంటిది గ్రామం అది. రెండవది, మార్గమధ్యంలోనే ఎదురుగా ఉన్నటువంటి గ్రామము బేత్పగే. బేత్పగే అంటే హౌస్ ఆఫ్ అన్రీ ఫిగ్స్ అంటే అంజూరపు కాయల ఇల్లు గ్రామం అది, కానీ పంట లేదు. అందుకు దానికి బేత్పగే అని పేరు పెట్టబడింది. పండదు. అంజూరపు పండ్లు పండడంలే గనుక అందుకే ఆయన అంటాడు, అక్కడికి వెళ్ళండి అంటాడు, ప్రకటన చేయండి, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింప చేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. సియోను కుమార్తె, యెరూషలేము పట్టణం, యెరూషలేము నీ హృదయానికి తెలపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. వస్తున్నాడు ఆయన. ఏం చేస్తాడు? నీకు రక్షణ ఇస్తాడు. ఏం చేస్తాడు? నీకు బహుమానం ఇస్తాడు. ఏం చేస్తాడు? నీకు జీతం ఇస్తాడు. నువ్వు గర్వపడ్డావో లేకపోతే విధేయత చూపించావో ఆ జీతాలు నీకు దొరుకుతాయి. వాటిని మనం పొందాలి. మన ఇష్టం వచ్చినట్టు జీతం దొరకదు మనకు. ఏం దానధర్మం అయితే ఉండదు, దయాదాక్షిణ్యాలు ఉండవు. అప్పుడు ఇప్పుడే ఆ దయాదాక్షిణ్యాలు ఇచ్చాడు దేవుడు, తరుణం ఇచ్చాడు. అందుకే ఏమన్నాడు ఆయన? మనకు కుదురుబాటు కాలం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. దాంట్లో మనం సద్వినియోగపడాలి. దాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా మాకన్నీ తెలుసు అన్నటువంటి బిరుసుతనముతో, దురుసుతనముతో, గ్రహింపక అవేశపరులమై నీచమైనటువంటి ఆలోచన కలిగి దేవుని దూరం చేసుకోకూడదు. మనం గ్రహించాలి. అందుకే ఆయనే తానే దిగి వచ్చాడు. రావటం వల్ల ఎలా వచ్చాడు? ఆయన నీతితో వచ్చాడు. ఎలా వచ్చాడు? నీతిపరుడై వచ్చాడు. చూద్దాం ఆ మాటను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం
జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏమి ఎక్కుస్తున్నాడు? గాడిదను గాడిద పిల్లను. గాడిద దేనికి సాదృశ్యంగా ఉంది? నీతికి సాదృశ్యంగా ఉంది, సమాధానానికి సాదృశ్యంగా ఉంది. గుర్రం మీద వస్తే యుద్ధానికి సాదృశ్యంగా ఉంది. నీతిపరుడు నీ ప్రభు, అవతల ఘనత కలిగిన దేవుడు. ఏమేమొగదైనా గమనట అవతలేంది. కాబట్టి ఆయన నీతిపరుడు, ఘనత కలిగిన దేవుడు. నీ కొరకు వస్తున్నాడు, నీ కొరకు వచ్చాడు. నువ్వంటావు నాకని తెలుసులే. ఏంది తెలుసు? నరకానికి పోయేది తెలుసు నీకు. నేర్చుకోవాలా. కళ్ళబుల్లి మాటలు నాలుక తిప్పితే సరిపోదు కదా. నాలుక చాలా ప్రమాదకరమైంది. జాగ్రత్త, నాలుకను జాగ్రత్తగా వాడుకోవాలి. మనం అది గ్రహించక నాకు నోరుంది అని పారేసుకుంటూ ఉంటాం. దానివల్ల నష్టపోయేది మనమే. అందుకే ఆయన వస్తున్నాడు, గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు. దేనికి వస్తున్నాడు? వాస్తవానికి సమయం వచ్చినప్పుడు గాడిద కూడా మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడిస్తాడు. మనకు తెలుసు బాగా. దేవుడు మరి సంఖ్యాకాండంలో మనం చూస్తాం, గాడిద మాట్లాడుతుంది. గాడిద చక్కగా మాట్లాడుతుంది, సందేహం లేకుండా మాట్లాడుతుంది. కాబట్టి దేవుని యొక్క మహా ఉద్దేశం చాలా గొప్పది. అందుకే ఆయన మన దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాడు గాడిద మీద. ఎందుకు అంటే మన యెరూషలేములో, మన హృదయములో భయంకరమైనటువంటి వ్యాధులు ఉన్నాయి, భయంకరమైనటువంటి వ్యభిచారం ఉంది, భయంకరమైనటువంటి నీచమైన ఆలోచన ఉంది. మనకు మనమే పరిశుద్ధులం అనుకునే స్వగర్వం ఉంది మనలో. దాని నుంచి దూరం చేయాలి. నీకు నువ్వే డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నావు, వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తున్నావు, వడ్డీలకు ఇచ్చి డబ్బు సంపాదిస్తున్నావు. దానివల్ల నష్టపోయేది నువ్వే. నువ్వు నష్టపోకుండా నిమిత్తమై దేవాది దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు. వెళ్ళు, నా ఆలయాన్ని శుభ్రం చేయి, నా నివాసం అది. కానీ ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోలేని దౌర్భాగ్యులం మనమని మనం గుర్తించటంలే. ఈ పరిశుద్ధ ఆలయాన్ని ఎంతో కలుషితం చేస్తూ ఉన్నాం. రోజు రోజు కలుషితమే. నీచమైన ఆలోచనలే మనకు, ఎప్పుడూ నీచమైన ఆలోచనలే మనకు, పనికిరాని ఆలోచనలు, అసూయతో కూడినటువంటి తలంపులు. చిన్న లేదు, పెద్ద లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, అన్న లేదు, అక్క లేదు, భార్య లేదు, భర్త లేదు. దేనికి మన బ్రతుకు? మనకు అవన్నీ దేవుడు పెట్టాడా లేదా? వాటిని అనుసరించలేని దౌర్భాగ్య స్థితిని మన హృదయంలో అనుభవిస్తూ మాకన్నీ తెలుసు అని గర్విస్తాం. దానివల్ల నరకం మన కొరకు సిద్ధంగా ఉంటుంది, సందేహం లేకుండా. వాటి నుంచి విడిపించటానికి దేవాది దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపి, ఆయన బై ఫోర్స్ వచ్చాడు, ఆజ్ఞ ప్రకారం వచ్చాడు. ప్రవక్తల నోట పలకబడినటువంటి మాటను నెరవేర్చటానికి
దేవుడు తానే దిగి వచ్చాడు. అది మనం మర్చిపోతూ ఉంటాం. మాకన్నీ తెలుసు అనే పదములోనే భయంకరమైనటువంటి పాపం ఇమిడి ఉంది అని గ్రహించటంలే మనం. ఎప్పుడు మనం విధేయులం అవుదాం? దేవునికి ఎప్పుడు మనం లోబడదాం? కాబట్టి సైతానుతో యుద్ధం చేయటానికి దేవుడు దిగి వస్తున్నాడు. తన బిడ్డల్ని కాపాడాలని దేవుడు దిగి వస్తున్నాడు. యుద్ధం ఎలా ఉంటుంది? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను జయించెను. మనము ఏర్పరచబడినటువంటి వారముగాను నమ్మకమైనటువంటి వారముగాను ప్రభువుకు లోబడిన వారముగాను పిలువబడిన వారముగాను జీవించటం మనకు అవసరం. అప్పుడు మన రాజు గెలుస్తాడు. అప్పుడు మన హృదయంలో సింహాసనం ఏర్పడుతుంది. అప్పుడు మన రాజు హృదయం అనే సింహాసనములో ఆసీనుడవుతాడు. అప్పుడు సైతాను పారిపోతుంది. అది సంపాదించుకొనక మనకు మనమే రాజులమని విర్రవీగి పరిశుద్ధతను కోల్పోతున్నాము అన్న సత్యాన్ని మనం మర్చిపోతున్నాం. గ్రహించాలి మనం. ఆ గ్రహింపు లేకనే మన బ్రతుకులు ఎలా అయిపోతున్నాయి. కానీ దేవాది దేవుడు నా బిడ్డలు చావకూడదు, నా బిడ్డలు నరకానికి వెళ్ళకూడదు, అందుకనే ఆయనే దిగొచ్చాడు. వచ్చి నీ హృదయంలో జొరబడి నీలో ఉన్నటువంటి చీకటి వ్యాపారాన్ని అంతటినీ శుభ్రం చేయడానికి ఇష్టపడ్డాడు. యెరూషలేముకి వచ్చాడు. ఏం చేశాడు? చిన్న భిన్నం బల్లాలన్నీ పలగొట్టేశాడు, రూకలన్నీ పారేశాడు, గొర్రెలన్నీ విడిపించాడు, పౌరాలన్నీ తీసేశాడు, కోడా తీసుకొని వాంచి పారేసినాడు. నీకు అర్థం కాలే, గ్రహించాలి నువ్వు. కోడా దెబ్బ నీకు పడుతున్నాగడు గ్రహించడంలే మనం. ఎందుకో మామూలే లేయి అనుకుంటుంటాం. నవ్వు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏందది? గ్రేస్ పీరియడ్, కృపాకాలం ఇచ్చాడు మనకు. ఒక మార్క్ పోతే గ్రేస్ మార్క్ ఇచ్చి పాస్ చేస్తారు. సో కృపాకాలం ఇచ్చి మనల్ని పరలోక రాజ్యానికి సిద్ధం చేయాలని ఇష్టపడ్డాడు. ఇది మనం మర్చిపోతున్నాం. నాకేం లే, నాకు ఫుల్ మార్కులు వచ్చినాయి అనుకుంటుంటాం. ఆలోచించాలి. మార్పు రావాలి. మార్పు రాకపోతే పరలోకము రాదు. నరకము, నిత్య నరకము, అగ్నిగుండము. బైబిల్లో చెప్పబడిన ఏ మాట నిరర్థకం కాదు. అందుకే చాలా స్పష్టంగా అన్నాడు, సున్నా కానీ అరసున్నా కానీ పొల్లు కానీ పక్కకు పోదు. ఆకాశము భూమి తలకిందులు కావచ్చు, కానీ చెప్పబడిన ఏ మాట కూడా పక్కకు పోదు. కాబట్టి మనం సిద్ధపడాలి. మనం సిద్ధపడకపోతే నష్టం వాటిల్లుతుంది. మనం దాన్ని బట్టి నష్టాన్ని ఎంచుకుంటాం. గనుక మన జీవితంలో అది కలిగి ఉంటేనే మన యొక్క సంసార జీవితం అంటాడు దేవుడు. ఎలా కలిగి ఉండాలి? యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనం. పెళ్లి కుమార్తె గల వాడు పెళ్లి కుమారుడు అయితే నిలువబడి పెళ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమైనది. పెళ్లి కూతురు కావాలి అంటే పెళ్లి కొడుకు కావాలా? పెళ్లి కొడుకు కావాలి అంటే పెళ్లి కూతురు కావాలా? పెళ్లి కూతురే పెళ్లి కొడుకు లేకుండానే పెళ్ళిడు చేసుకుంటుంది. మర్చిపోతాం.
నువ్వెంత ఇదే బతుకైపోయింది మనకు. పోతామా అటుకి? పోలేం. జాగ్రత్త పడాలి. కాబట్టి దేవాది దేవుడు మన భర్తగా మన మధ్యకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? మనల్ని అలంకరింప చేయాలని ఇష్టపడ్డాడు. మనలో ఉన్నటువంటి మలినాన్ని తీసివేయాలని ఇష్టపడ్డాడు. మనలో ఉన్నటువంటి చెడు గుణం అంతటిని కడిగివేయాలని ఇష్టపడ్డాడు. పరిశుద్ధంగా. అందుకే ఆ పెళ్ళికి ఏమని పేరు పెట్టాడు దేవుడు? పరిశుద్ధ వివాహము అని పేరు పెట్టాడు దేవుడు. అది కలిగి ఉండటానికి పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధ అలంకారాలు మనము ధరింప చేయబడాలి. పరిశుద్ధ అలంకారాలు అంటే ఏదో మెడ నిండా గొలుసులు కాదు వేసుకోవాల్సింది. హృదయ శుద్ధి, నీ చేతిలో శుద్ధి, నీ మనస్సులో శుద్ధి, నీ హృదయంలో శుద్ధి, నీ మాటలో శుద్ధి, నీ కాళ్ళలో శుద్ధి, నీ తలంపులో శుద్ధి, పరిశుద్ధత కావాలి. అవి అలంకారాలు మనకు. వాటిని విడిచిపెట్టి అన్నీ నాకు తెలుసు అంటే నీచమైన ఆలోచనలో ఉన్నాం. ఆ ఒక్క పదములోనే సంపూర్ణ పాపాన్ని పెంచుకుంటూ ఉన్నాం. దానివల్ల ఎలా పరిశుద్ధత సంపాదించుకోగలం? కాబట్టి లోబడకుండా, విధేయత చూపకుండా, పాపానికి దూరం కాకుండా, నాకన్నీ తెలుసు, నేను ఫోర్మెన్ అయినాను, నాకు అన్నీ వచ్చు, అందరికీ నేర్పుతాను అనుకోవటం నిరంతరమైనటువంటి పాపం, నిత్యమైనటువంటి పాపం. మండుచున్నటువంటి అగ్ని గుండం కోసం సిద్ధపరచబడుతున్నటువంటి పాపం. కాబట్టి మనం సిద్ధపడదాం. ఎలా ఉండాలి మన బ్రతుకులు? నిరీక్షణ కలిగినటువంటి బ్రతుకై ఉండాలి. ఎలా ఉండాలి మన జీవితం? సిద్ధపడాలి. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఎలా ఉందాం మరి? చూద్దాం ఆ మాటను ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయము 35-36 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 35-36 వచనాలు చదువుకుందాం. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులు పొలమును చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనును. ఎలా సమకూర్చుకోవాలి? కోత విస్తారంగా ఉంది, ఇంకా కోతకు రాలేదులే అనుకుంటున్నారా? పండిపోతా ఉంది కథ. ఎప్పుడెప్పుడు కోసుదామా అని సిద్ధంగా ఉంది. ఎప్పుడెప్పుడు కోత కొయ్యాలా అని సిద్ధంగా ఉన్నారు. దాన్ని బట్టి మన బ్రతుకు పరిస్థితి ఎలా ఉంది అంటే సిద్ధపడితే ధన్యులమవుతాం, సిద్ధపడకపోతే దరిద్రులమవుతాం. అందుకే మాకు తెలుసు అనే స్వభావము, మాకు తెలుసు అనే పదమును హృదయములో నుంచి తీసి పారేయాలి. అప్పుడే ఆయన మాటకు మనం విలువ చూపిన వాళ్ళం అవుతాం. అవి తీసేస్తే ఆయన చెప్పినట్లు వింటాం, చెప్పిన మాట వింటాం. మనలో పెద్ద చిన్న, అన్న తమ్ముడు, అక్క చెల్లి, బంధువులు, భార్య భర్తలు ఇవన్నీ కూడా కలిగి ఉంటాం. ఈ రోజుల్లో అవి లేవు. వాటి వల్ల పాపం అనేది ఓవర్ అయిపోతుంది. మాకన్నీ తెలుసు. మాకెందుకు తెలియదు? ఈరోజు పిల్లలందరూ కూడా మ్యాక్సిమం తల్లిదండ్రులను ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు. ఎందుకు? చేతగానేళ్ళు, పుట్టించుకునేళ్ళు కదా. పుట్టించుకొని పెంచిన వాళ్ళు చేతగానేళ్ళు. లోబడే స్వభావం రావాలి. తల్లిదండ్రికి విధేయత చూపాలి మనం. అది లేకుండా మన తల్లిని, మన తండ్రిని మనము నిరాకరిస్తే పాపమే పెరుగుతుంది, కానీ మనకు పవిత్రత అయితే రాదు. వారి పెంపకము ద్వారా
వారికంటే అధిక తెలివి నీకు వస్తే మాత్రము ఇంకా ఎంతో విధేయతతో తల్లిదండ్రిని నువ్వు సన్మానించాలి. ఎందుకు? నీ కొరకు ఎంత ప్రయాసపడ్డారు, నీ కొరకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు మన దేవుడు. మరి ఆ దేవుని మాట నువ్వు వినవా? ఆ తల్లిదండ్రి మాట నువ్వు వినవా? ఎలా మర్చిపోతావు? పుట్టుకతోనే ఇంత పెద్దోళ్ళు అయిపోయినారా? గ్రహించాలి. అందుకే ఈరోజు దేవాది దేవుడు మన హృదయాలను శుభ్రం చేయడానికి వచ్చాడు, పరిశుభ్రం చేయడానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? నెమ్మదిగా చేద్దామనుకున్నాడా? కాదు, కొరడా తీసుకొని వాంచుతా వస్తున్నాడు. కొరడా తీసుకొని దెబ్బ తగిలిందంటే దెబ్బ తగులుతుంది. వాక్యం నాకే చెప్తున్నాడంటే నీకే చెప్తున్నాడు. మరి ఇంకెవరికి చెప్తారు? వినే వాళ్ళకే చెప్తారు, కానీ వినడానికి చెప్తారా? కాబట్టి మన బ్రతుకును మనము సరిచేసుకొని నిజంగా మనకు కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. ఆయనను చూడు మాట ఏమంటున్నాడు? జకరియా 9వ అధ్యాయం 12వ వచనం. జకరియా 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. చూసారా ఎంత అద్భుతమైనటువంటి మాట. మీ కోట. ఎక్కడి నుంచి వచ్చాను? కడపలో పుట్టావా? ఎక్కడ పుట్టావు? ఆంధ్రప్రదేశ్లో పుట్టావా? ఎక్కడ పుట్టావు? ఇండియాలో పుట్టావా? ఎక్కడి నుంచి వచ్చావు? దేవాది దేవుడు ఆ పరలోకం నుంచి నిన్ను ఇక్కడికి పంపాడు. జాగ్రత్త, మర్చిపోవద్దు. నీ ఆత్మ, మీ అబ్బ, మీ జేజి, మీ తాత, మీ అవ్వ పెట్టిన ఆత్మ కాదు ఇది. దేవుడిచ్చిన ఆత్మ, ఆయనది సొత్తు. దీన్ని ఎంత కలుషితం చేస్తున్నావు నువ్వు? అందుకనే చాలా స్పష్టంగా అంటున్నాడు, బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు? నువ్వు మాట విన్నప్పుడు, చెప్పిన మాటను విన్నప్పుడు, నువ్వు లోబడినప్పుడు తప్పకుండా దేవుడు నీకు నిజంగా. అందుకే ఈరోజు మన మధ్యకు వచ్చాడు దేవుడు, మనతో మాట్లాడుతున్నాడు. ఎందు నిమిత్తం వచ్చానని మనకు చాలా స్పష్టంగా బయలుపరిచాడు. మనమేమో నీళ్ళల్లో మునిగి తేలినామో, మాకు అన్నీ తెలుసు అని మనం అనుకుంటాం. కుదరదు. ఒక్క మాట చదివి ముగిస్తాను, చూడండి దయచేసి. యోహాను సువార్త 8వ అధ్యాయం 33-34 వచనాలు చదువుకుందాం. వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదు. ఎవనికి దాసుని ఉండకుండా ఏం చేస్తున్నావు? మరి స్వతంత్రంగా జీవిస్తున్నావా? అమ్మ నాయన పెడితే తినడం లేదా? మరి అమ్మ నాయన మాట వినమా మనం? పెద్ద చిన్న మనకు లేరా? అబ్రహాం పుట్టినామంటే అబ్రహాం పుడితే అబ్రహాం పెడుతున్నాడా నీకు? పోనీ అబ్రహాం పెంచాడు నిన్ను, మరి అబ్రహాం మాట వింటున్నావా? అబ్రహాం ఎలా ఉన్నాడు? దేవునికి తూచా తప్పకుండా లోబడి ఉన్నాడు. నీ బ్రతుకేంటి? విర్రవి కూడా. కాబట్టి మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా ఎంచబడుదురని ఎట్లా చెప్తున్నాను? చూడు ఎంత మనలో ఎంత ఈర్ష్య ఉందో, ఎంత కపటం ఉంది మనలో. మట్టలు పట్టుకొని తిరగడం కాదు పండగ. గుడి చుట్టూ తిప్పుతానే పండగ అయిపోతుందా? ఆ రోజుల్లో మన పితరులు మనకు బుద్ధి నేర్పటానికి, దేవుని వాక్యాన్ని ప్రబోధించటానికి, మనకు తెలివి రావాలని అవన్నీ చేసి 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 మనల్ని నడిపించారు. అవి చేయకపోతే ఈరోజు మనం క్రైస్తవులం కాలేం. వాళ్ళు చేసిన తప్పని నేను అనను. అది ఒక మార్గం మనకు చూపిస్తూ వచ్చారు వాళ్ళు.
వాటిని బట్టి అయినా మనం మారు మనసు పొందాలి అని. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు స్వతంత్రులుగా ఎంచబడుదరని ఎలా చెప్పుచున్నారని అతనితో అనిరి. అందుకు ఆయన, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు బానిసే. నువ్వు చెడ్డ మాట మాట్లాడావా, దానికి బానిసవేను. నువ్వు కపటంగా మాట్లాడావా, దానికి బానిసవేను. అందుకే హృదయ శుద్ధి కావాలి మనకు. ఆ హృదయ శుద్ధి చేయటానికే యేసు ప్రభు ఈరోజు యెరూషలేములో ప్రవేశించాడు, నీ హృదయంలో ప్రవేశించాడు. నీలో ఉన్న కొక్కులు, ఎలకలు, తేళ్ళు, పాములు, ఇవన్నీ, కప్పలు, ఇవన్నీ తీసేయాలని ఇష్టపడుతున్నాడు. కప్ప ఏమనుకుంటుంది, అంతా నాదే అనుకుంటుంది. ఇట్లా పాము ఏమనుకుంటుంది, వాడిని చంపాలంటే కూడా అనుకుంటుంది. తేలనుకు వాడిని ఎట్ట కూడా కుట్టాలరా అనుకుంటుంది. ఈ గుణాలన్నీ మనలోనే ఉన్నాయి. వాటి నుంచి మనల్ని విడిపించాలని యేసుక్రీస్తు ప్రభు ఈరోజు తన యొక్క యెరూషలేము యొక్క ప్రవేశాన్ని అనుభవించి మనకు బుద్ధి చెప్తూ ఉన్నాడు. దేవుడి మాటలు ఆయన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.